సెక్షన్ 13(1), 13(2) అనేది కరప్షన్, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కి సంబంధించి ఛార్జ్ షీట్ లో నమోదు చేయడం జరిగింది. ఎక్కడ కూడా సెక్షన్ 13(1) అండ్ 13(2) ఎక్కడ కూడా అప్లికేబుల్ అవుతున్నట్టు ఎవిడెన్స్ కావచ్చు, డాక్యుమెంట్స్ కావచ్చు, ఇయర్స్ ఎవిడెన్స్ కావచ్చు, ఈవెన్ ఐ విట్నెస్ ఎవిడెన్స్ కావచ్చు, ఎక్కడ కూడా డాక్యుమెంట్స్ లో ఎవిడెన్స్ అనేది ప్రాపర్ గా కేటీఆర్ గారికి లేదు. దీన్ని సీరియస్ గా మేము లీగల్ టీం అదే సీనియర్ అడ్వకేట్స్ దీన్ని డిఫెండ్ చేయబోతున్నాం. దీనిలో క్లీన్ గా కేటీఆర్ గారు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే క్లియర్ గా పొలిటికల్ వెండక్టగా ఛార్జ్ షీట్ ఫైల్ చేసినట్టు మనకు కనబడుతుంది. క్లియర్ చాలా సందర్భాల్లో హైకోర్టు కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ ఇన్వెస్టిగేషన్ అనేది ప్రాపర్ గా జరగలేదు, ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ కాదనేది మేము కోర్టులో వాదించే అవకాశం ఉంది. దీన్ని సీరియస్ గా మేము అడ్వకేట్స్ డిఫెండ్ చేసే అవకాశం ఉంది. సెక్షన్ 13(1), 13(2) అనేది కరప్షన్, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కి సంబంధించి ఛార్జ్ షీట్ లో నమోదు చేయడం జరిగింది. ఎక్కడ కూడా సెక్షన్ 13(1) అండ్ 13(2) ఎక్కడ కూడా అప్లికేబుల్ అవుతున్నట్టు ఎవిడెన్స్ కావచ్చు, డాక్యుమెంట్స్ కావచ్చు, ఇయర్స్ ఎవిడెన్స్ కావచ్చు, ఈవెన్ ఐ విట్నెస్ ఎవిడెన్స్ కావచ్చు, ఎక్కడ కూడా డాక్యుమెంట్స్ లో ఎవిడెన్స్ అనేది ప్రాపర్ గా కేటీఆర్ గారికి లేదు. దీన్ని సీరియస్ గా మేము లీగల్ టీం అదే సీనియర్ అడ్వకేట్స్ దీన్ని డిఫెండ్ చేయబోతున్నాం. దీనిలో క్లీన్ గా కేటీఆర్ గారు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే క్లియర్ గా పొలిటికల్ వెండక్టగా ఛార్జ్ షీట్ ఫైల్ చేసినట్టు మనకు కనబడుతుంది. క్లియర్ చాలా సందర్భాల్లో హైకోర్టు కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ ఇన్వెస్టిగేషన్ అనేది ప్రాపర్ గా జరగలేదు, ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ కాదనేది మేము కోర్టులో వాదించే అవకాశం ఉంది. దీన్ని సీరియస్ గా మేము అడ్వకేట్స్ డిఫెండ్ చేసే అవకాశం ఉంది.